రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. ఇప్పుడు మన ఈ వీడియోలో విశాఖపట్నం కాంప్లెక్స్ ఆ ఏరియాని అయితే మనం చూడబోతున్నాం. నేను అడగట్లేదని చెప్పాను, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే ఛానల్ అయితే చూస్తున్నారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. దానివల్ల నా అప్డేట్స్ అన్నీ కూడా త్వరగా అయితే మీకు వచ్చి చేరుతాయి. ఇప్పుడు మనమైతే విశాఖపట్నంలో అత్యంత ప్రధానమైంది, ఎందుకంటే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా రావాలన్నా బస్ స్టాండ్ మెయిన్ కాబట్టి ఆ బస్ స్టాండ్ ఏరియాని అయితే మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఆ పక్కన ఏరియా అంతా కూడా ఎలా ఉంటుంది ఏంటంటే కొంతమంది తెలుసుకోవాలని ఆసక్తి ఉంటుంది. విజయవాడతో కంపేర్ చేసుకుంటే అందుకని చెప్పి నేనైతే ఈ వీడియోలో అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కొంచెం రూల్స్ అయితే వీడియో చూసే వాళ్ళకి ఇది ఏ రోడ్డు అనే ఐడియా ఉంటే కనుక కింద అయితే కామెంట్ చేయండి. నేను ఆంధ్ర యూనివర్సిటీ దగ్గర నుంచి అయితే వెళ్తున్నాను. జ్యువెలరీ షాపులు ఇవన్నీ కూడా వివిధ రకాలైన షాపులన్నీ ఉన్నాయి ఇక్కడ. ఈ రోడ్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదకి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. కాకపోతే నేను కాంప్లెక్స్కి వెళ్ళాలనుకున్నాను కాబట్టి ఫ్లైఓవర్ అయితే నేను ఎక్కట్లేదు. సర్వీస్ రోడ్లో నుంచి కాంప్లెక్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. కాంప్లెక్స్ దగ్గర అంటే కాంప్లెక్స్ లోపల అయితే చూడను, సరౌండింగ్ ఏరియా అంతా కూడా ఒక రౌండ్ అయితే వేద్దాం మనం. ఇది డైరెక్ట్గా అయితే తెలుగు తల్లి ఫ్లైఓవర్. ఇటు వెళ్తే మున్సిపల్ కాంప్లెక్స్, లెఫ్ట్ సైడ్ రైట్ వెళ్తే ఆర్టీసీ కాంప్లెక్స్. మనం అయితే ఫ్లైఓవర్ ఎక్కట్లేదు, పక్కన సర్వీస్ రోడ్లోంచి వెళ్తున్నాం. చాలామంది ఈ రకంగా ఎక్కడెక్కడ కార్లు అయితే ఆపేసి వెళ్ళడం అయితే జరుగుతుంది. దానివల్ల ఇతరులకు చాలా ఇబ్బంది. కాబట్టి పార్కింగ్ ప్లేసుల్లో మనం పార్కింగ్ చేసుకుంటేనే బాగుంటుంది. దానివల్ల మన వెహికల్కి సేఫ్టీ ఉంటుంది, తర్వాత ఇతరులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. నడిచేటప్పుడు కూడా అడ్డదిడ్డంగా కాకుండా కొంచెం ఇబ్బంది లేకుండా నడిస్తే బాగుంటుంది. ఇయర్ ఫోన్స్ అటువంటి పెట్టుకోకుండా. రైల్వే స్టేషన్ తిన్నగా ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే సిగ్నల్స్ అయితే మనకి వైజాగ్లో అయితే ఎక్కడికెక్కడ బాగానే ఉంటాయి సిగ్నల్స్, కానీ ఫ్రీ లెఫ్ట్లు అయితే ఉంటాయి. కానీ వీళ్ళు ఫ్రీ లెఫ్ట్ని మన వాళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ పెట్టేసి ఈ రకంగా క్లోజ్ చేయడం జరుగుతుంది. వీళ్ళు చూడండి, ఈ రోడ్డు మాకే సొంతం అని చెప్పి రోడ్డుకి అడ్డంగా ఉన్నారు. దానివల్ల ముందు నుంచి యూటర్న్ అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి. అంటే ఆ రకంగా ఉండటం వల్ల ఆడే ఆగుతాడు అనుకుంటే ఆగకపోతే మనమే పోతాం. కేఎఫ్సి రైట్ సైడ్ అయితే సిటీ బస్ స్టాప్. వేరే రావాలనుకున్నాను అనుకోకుండా అయితే సిటీ బస్ స్టాప్ పక్కన మెయిన్ బస్ స్టాప్ కూడా. మున్సిపల్ ఆఫీస్ అంటే మనకి సూపర్ లగ్జరీ లాగి ప్రాంతం ఒకటి, తర్వాత ఎక్స్ప్రెస్ లాగేది ఒక రకంగా, సిటీ బస్ లాగేది ఒక రకంగా 3 పార్ట్స్ కింద అయితే మన విశాఖపట్నం బస్ స్టాండ్. ఇది ఎంట్రన్స్ ఒక పక్క నుంచి సిటీ బస్సులోకి వెళ్ళాగైతే ఇటు నుంచి రౌండ్ వేసుకొని వచ్చి మళ్ళీ ఇంకో రౌండ్ వేద్దాం అని చెప్పి నేనైతే వెళ్తున్నాను. లెఫ్ట్ సైడ్లో ఉన్నది మెయిన్ బస్ స్టాండ్. ఎక్కడెక్కడ ఫ్రీ లెఫ్ట్లు అయితే ఇచ్చారు. కానీ ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ఏమవుతుందంటే ఆటోమేటిక్గా అన్ని ప్రాంతాల్లోనూ, వైజాగే కదా అన్ని చోట్ల కూడా ఫ్రీ లెఫ్ట్ని క్లోజ్ చేసేస్తూ ఉంటారు. అంటే స్ట్రైట్ వెళ్ళే వాళ్ళు కూడా లెఫ్ట్ సైడ్కి వచ్చి ఆగడం జరుగుతుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే కొంచెం ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్ రోడ్లో కొంచెం స్ట్రైట్ వెళ్తే జ్యూస్ షాపులు ఉంటాయి. మనం షాప్ లోపలికి కూడా వెళ్ళిన అవసరం లేదు. మనం రోడ్డు అంటే నడుచుకుని వెళ్తూ ఉంటే జ్యూస్ తాగుతారా మీరు అని చెప్పని మనం నుంచున్న చోటకే జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. అదైతే నేను సేమ్ ఇదే పద్ధతిని ఖతార్లో అయితే చూసాను, గల్ఫ్లో. అక్కడ కూడా కొన్ని షాపులు ఉంటాయి, అక్కడ బయట బండి ఆపగానే వాళ్ళే వచ్చి సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇదైతే వైజాగ్లో అయితే మంచి బాగుంటుంది. ఇది జస్ట్ మనం అట్లా ఆ షాప్ వెంకటేశ్వర వెళ్తూ ఉంటేనే ఆల్రెడీ బాయ్స్ అనే వాళ్ళు ఎదురుంటారు, సేల్స్ బాయ్స్. వాళ్ళు వచ్చి ఏం జ్యూస్ కావాలని చెప్పి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనకి స్ట్రైట్లో కనిపించే బ్యాంక్కి సంబంధించిన బిల్డింగ్స్ ఇవన్నీ ఉన్నాయి ఆ ఏరియాలో, బ్యాంకులు ఇవన్నీ. లెఫ్ట్ సైడ్లో అయితే బస్ స్టాండ్ ఎంట్రన్స్ ఏరియా ఇది. ఈ ఏరియాకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరమే రైల్వే స్టేషను. అండ్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరం. ఈ బస్ స్టాండ్ సరౌండింగ్లోనే ఆ లోకల్గా వెళ్ళాల్సిన బస్సులన్నీ కూడా డిఫరెంట్ ప్లేసెస్లో స్టాప్స్ అయితే ఉంటాయి, కొంచెం ముందు వెనక. రైట్ సైడ్లో అయితే సెంట్రల్ పార్క్. మంచి ఇంకా సెంట్రల్ పార్క్ అంటే అది చాలా పెద్దది. సో దాని చుట్టూ కూడా ఒక రౌండ్ వేసినా కూడా చాలా అంటే చాలా పెద్ద ఏరియా. కాబట్టి ఇప్పుడు ఈ బస్ స్టాండ్ నుంచి వచ్చిన వాళ్ళు సరదాగా వచ్చిన వాళ్ళతో బిజీగా అయితే ఉంటుంది. ఇప్పుడు మన లెఫ్ట్ సైడ్లో కనిపించేదంతా
బస్ స్టాపే. నేను బస్ స్టాప్ చుట్టూ ఒక రౌండ్ వేస్తాను. ఇది లోకల్ బస్ స్టాప్. అంటే చెప్పాను కదా డిఫరెంట్ ప్లేసెస్లో బస్ స్టాప్లు ఉంటాయని. మన ఎదురుగుండా కనిపించేది విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. లోకల్ బస్ స్టాప్ కొంచెం వెరైటీగా ఉంటుంది బిల్డింగ్. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్. నేనైతే ఇక్కడ వరకే వీడియో, అంటే ఈ ఏరియా వరకు మాత్రమే వీడియో. అయితే సరదాగా ఒక రౌండ్ అనేది పార్క్ చుట్టూ రౌండ్ వేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు కాబట్టి జస్ట్ బస్ స్టాండ్ చుట్టూ అయితే ఒక రౌండ్ వేసాను. పార్క్ చుట్టూ అయినా రోడ్లు ఈ మాదిరిగానే ఉంటాయి. ఈ వీడియో ఆ ఏరియా చూడాలనుకునే వాళ్ళకి, వైజాగ్ ఏరియా చూడాలనుకునే వాళ్ళకి నచ్చుతుందన్న ఉద్దేశంలో అయితే నేను చేశాను. ఈ వీడియో మీకు నచ్చుంటే కనుక లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఈ కార్లు ఇవన్నీ కూడా పార్క్లోకి వెళ్ళక, బైక్లు ఇవన్నీ కూడా రోడ్డు మీద వెళ్ళినప్పుడు బైక్ మీద వెళ్తే హెల్మెట్, అదేవిధంగా కార్లో వెళ్తే సీట్ బెల్ట్, రోడ్డుకి ఇరువైపులో ఉన్న సైన్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫాలో అయ్యి క్షేమంగా గమ్యం చేరాలని నేనైతే కోరుకుంటున్నాను. రోడ్డు భద్రత పాటిద్దాం, ఆనందంగా జీవితం. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాం. అంతవరకు సెలవు. నేను మీ లక్ష్మణ్ కుమార్.